ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గాంధీ అత్యాచారం ఘటనపై మంత్రి శ్రీనివాస్ కీలక చర్యలు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖకు ఆదేశాలు. రాష్ట్రంలో రగడ రేపుతున్న దళిత బంధు. దళితులపై ప్రేమను నిరూపించుకోవాలని సీఎంకు మాజీ ఎంపీ విఎస్ ఛాలెంజ్. కడప జిల్లా వైసీపీ నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం. జిల్లాలో పార్టీ బలోపేతం దిశగా చర్యలు. ఆదివాసీలపై జులుం ప్రదర్శిస్తున్న ప్రభుత్వం. ఓటు సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతల సమీక్ష. ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోని మహిళలు గర్వించే విధంగా గతంలో శంషాబాద్లోని చటాన్పల్లిలో దిశ ఘటన మాదిరిగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల కోసం షీ టీంలను ఏర్పాటు చేసి వారి భద్రతకు పెద్దపీట వేశామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ చెందిన 2 మహిళలపై హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం జరిగినట్టు తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తక్షణమే స్పందించారు. గాంధీ ఆసుపత్రికి వచ్చిన ఆయన అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అత్యాచారం జరిపిన వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖకు అధికారులను మంత్రి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు ఎన్నో చర్యలు చేపట్టామని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. అయినప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. అబ్స్కాండ్ అయిపోయింది. 5వ తారీఖు అడ్మిట్ అయ్యాడు. 12వ తారీఖు ముందు అబ్స్కాండ్ అయ్యాడు. ఇది అబ్స్కాండ్ అయ్యింది. 12/8/21 3 PM అబ్స్కాండ్ అయ్యింది. అడ్మిట్ అయిందేమో 5th August. ఇది 10 o'clock అడ్మిట్ అయ్యింది. కఠినంగా శిక్షించే దిశలో పోలీస్ డిపార్ట్మెంటు, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అదే పనిలో ఉన్నారు. ముఖ్యంగా హాస్పిటల్లో ఏం జరిగిందో కూడా సూపరింటెండెంట్గా రాజారావు గారికి, మారేమ్మ గారిని అందరిని కూడా మేము అడిగి తెలుసుకుంటున్నాం. 5వ తారీఖు రోజు జాయిన్ అయ్యిండు. 12వ తారీఖు రోజు చెప్పకుండానే డిశ్చార్జ్ కాకముందే వెళ్ళిపోయిండు. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిందని చెప్పడం జరిగింది. వాళ్ళ బంధువు వచ్చి, రిలేటివ్ వచ్చి అడ్మిట్ చేసిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి దానిపైన దాదాపు 196 సీసీ కెమెరాలు ఉన్నాయి. 100 పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. మరి పగడ్బందీగా మేమైతే ఉన్నాం. అసలు ఏం జరిగిందో దోషులను పట్టుకుంటే కానీ తెలియదని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు మేము రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్లో చూడండి, ఈ బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించి ఈ హాస్పిటల్లో పేషెంట్ అటెండర్స్ కానీ వాళ్ళ భోజనాలకు కానీ అన్ని రకాల సౌకర్యాలు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మళ్ళీ బయటకు పోవడానికి కూడా కష్టం ఉంటుందని రాత్రి వేళల్లో కూడా ఒక కరోనా పేషెంట్ చేయనైతే 190 రూపాయలు, 300 రూపాయలు వాళ్ళకి ప్రతిరోజు భోజనం ఖర్చులు ఇస్తున్నామంటే, ప్లస్ వాళ్ళు వచ్చిన వాళ్ళకు షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసినామంటే మేము పేషెంట్ అటెండర్స్ పైన కూడా జాగ్రత్త తీసుకున్నాం. అయినా అక్కడక్కడ దుర్మార్గమైనటువంటి సంఘటనలు జరగకుండా పగడమని చేస్తున్నాం. దీనిని కూడా విచారిస్తున్నాం. మా ప్రభుత్వం ఆడవాళ్ళపైన అఘాయిత్యం చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టారు. శంషాబాద్లో దిశ సంఘటన కూడా మీరు చూసింది. తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ వేసి ఎన్ని పగడబందీ చేస్తున్నామో చూసింది. అయినా దేశంలో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ చూస్తే ఉత్తరప్రదేశ్లో చాలా అఘాయిత్యాలు మన పేపర్లు చూస్తున్నాయి. చాలా రాష్ట్రాలు, ఈ దేశంలో చాలా రాష్ట్రాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని పగడబందీ చర్యలు చేపడుతున్నా అక్కడక్కడ జరిగినా మళ్ళా దేశంలో ఎవరికి చేయొద్దు అనేటట్టు కూడా చేయడం జరిగింది. గ్యారంటీకి ఎవరిని వదిలిపెట్టాం. అమ్మాయిలను అఘాయిత్యం చేసిన వాళ్ళు వదిలిపెట్టాం. చాలామంది నాయకులు కూడా మనం చూస్తున్నాం.
కరీంనగర్ నిండు సభలో జై భీమ్ అన్న ముఖ్యమంత్రి దళితుల మీద నిజమైన ప్రేమ చిత్తశుద్ధి ఉంటే 3 ఏళ్లుగా లాకప్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని విడుదల చేసి పంజాగుట్ట చౌరస్తాలో ప్రతిష్ఠించాలని అప్పుడే నిజమైన దళిత బంధు అవుతాడని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. దళితుల మీద దాడి చేయించి వాళ్ళ కుటుంబాలను జైలుపాలు చేసి ఇప్పుడు దళిత బంధు పేరుతో దళితుల ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన నివాసంలో వేచ్ మీడియాతో మాట్లాడారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ పునఃప్రతిష్ఠ చేయకపోతే తాను పార్టీలో చర్చించి ఊరూరా తిరిగి అంబేద్కర్కు జరిగిన అవమానాన్ని వివరిస్తారని అన్నారు. దళితుల ఆత్మగౌరవంతో బ్రతకడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. రాహుల్ బొజ్జాను కలిసి అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ గురించి వినతి పత్రం ఇస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా దళితుల మీద ప్రేమ ఉంటే కేసీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకటి నాకు మొదలు ఫస్ట్ ప్రియారిటీ దళిత బంధు మీద ఒక మీటింగ్ పెట్టి ఆ తర్వాత నేను అన్నిటికి వస్తాను. నేను మొదలే కండిషన్ కూడా చెప్పిన మన దళిత బంధు అని దళిత బంధు నువ్వు జైల్లో పెట్టిన తర్వాత మనం ఆ ఇష్యూను మాట్లాడితే నేను కూడా తప్పనిసరిగా వస్తాను. నేను రానని కాదు, బరాబరుగా నేను వీకర్ సెక్షన్ మనిషిని. దళిత బంధు ఇష్యూలో ఎప్పటి నుంచో నేను అందరికీ చెప్తున్నా. ఆఖరికి 4 రోజులు ఆమరణ నిరాదీక్ష చేస్తే మాణిక్ ఠాకూర్ గారు వచ్చి ఇట్ విల్ కంటిన్యూ అన్నాడు. మళ్ళీ నేను లెటర్ రాశాను, దాని మీద ఒక డిస్కస్ చేస్తే ఐ విల్ కమ్ టు ఎవ్రీవేర్. నాకేం రిజర్వేషన్ లేదు. వీకర్ సెక్షన్ గురించి ఎక్కడ అసలు నాయకుడు అతను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు దళిత బంధు మీద. అసలు ఆయన అడ్వాంటేజ్ తీసుకుంటే దాన్ని ఎక్స్పోజ్ చేయాలా లేదా? మనం అసలు ఆయననేమో మీరు జైల్లో పెడతారు, నువ్వు దళిత బంధు అంటావు అని మనం అనాలి. ఊరు డప్పు కొట్టే తండ్రా బయటికి మన దేవుడు పోలీస్ స్టేషన్లో బందీ అంటే అప్పుడు ఇంకెక్కువ స్పందన కలుగుతుంది. డబ్బులు ముఖ్యం కాదు. ఇవాళ ఎస్సీలలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మనం చాలామందికి తెలియదు ఆయనను బందీ చేసింది కనుక మనం దాని మీద డబ్బుతో పాటు మన దళితుడిని పెట్టిండ్రంటే ఇంకెక్కువ మనకు అడ్వాంటేజ్ ఉంటుంది అనేది నా ఉద్దేశం. దళితుడు ఎవరో మీరు కింద పెట్టేసి ఆయనను లాకప్లో పెట్టి మనం చేస్తా అంటే ఊరూరు తిరిగితే ఊరూరులో కూడా చెప్పాలి. ప్రతి గ్రామంలో అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది, ఆ ఊర్లో చెప్పాలి, అయ్యో మన అంబేద్కర్ను లాకప్లో పెట్టిందని జనానికి చెప్పే పరిస్థితి ఏర్పడితే అప్పుడే ప్రభుత్వం కదులుతుంది. అన్నిటికంటే రాహుల్ బొజ్జా గారు, నేను నీ దగ్గరికి వస్తా, అప్లికేషన్ ఇస్తా, నువ్వు ఆలోచన చేయి. నువ్వు కేవలం ఏ విధంగా డబ్బులు వంచుతావో ఇవాళ వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇచ్చినటువంటి అధిపతిని తీసుకుపోయి ఏం తప్పు చేసినా నేను నా తప్పేంతో చెప్పవాలండి. రాజశేఖర్ రెడ్డి విగ్రహం అక్కడ ఉంటుంది, దాని పక్కకు జై భీమ్ కార్యకర్తలు పెడితే దాన్ని కూలగొడతారు. ఇదే వేరోడు కూలగొడితే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. మరి ఇవాళ నేను కేసు పెట్టమని అంటలేను. మా అంబేద్కర్ను మాకేమని అడుగుతున్నా, నేనేం కేసు పెట్టనని అడుగుతలేను. మిమ్మల్ని ఎందుకు పెడతారు? ఎందుకు ఎన్ని రోజులు పెడతారు? 3 ఏళ్ళు అయిందండి. నిజంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. యావత్ భారతదేశంలో ఏకైక కేసీఆర్ రైతులకు సంఖ్యలు వేస్తాడు, హరిజనులకు 3rd డిగ్రీ ఇస్తాడు, ఆఖరికి మహిళలను తల్లులేమో జైల్లో, పిల్లలేమో బయట, సంటి పిల్లలు ఆఖరికి అంబేద్కర్. కడపలో వైసీపీని మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్షలను నిర్వహించిన ఆయన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ సారథ్యంలో ఏపీలో సుపరిపాలన సాగుతుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు ఏపీలో అమలవుతున్నాయని చెప్పారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమీక్షలు జరపాలని, అలాగే ప్రభుత్వ పరంగా ప్రకటించి అమలు చేస్తున్న వివిధ పథకాలు, వాటిలో అమల్లో ఏమైనా చిన్నవి ఉన్నా కూడా సరిదిద్దుకోవడానికి వీలుగా ఇటు ఎమ్మెల్యేలతో కానీ, పార్టీ యంత్రాంగంతో కానీ, పార్టీ సీనియర్ నాయకులతో చర్చలు జరిపే కార్యక్రమం అనేది నెలవారీగా జిల్లాలో జరిపే ప్రక్రియలో భాగంగా ఈ మధ్య చాలా కాలం అయింది. కోవిడ్ వల్ల కొంత డిలే అయింది. మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, వాటి వల్ల డిలే అయింది. సో అందువల్ల ఇన్ఛార్జ్ మంత్రి గారు, నేను కూడా ఈరోజు ఇక్కడ కడపకు రావడం జరిగింది. మా 2 ఏళ్ళు దాటిపోయాయి, ఎన్నికలు కూడా అన్నీ పూర్తి అయిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు అంతకుముందు కంటే కూడా మరింత ప్రమాణమైన ఆదరణతో మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. ఇప్పుడు ఆ జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా ఐ థింక్ రేపో ఎప్పుడో తీర్పు రావాలి. అది ఎప్పుడు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసినా సర్పంచులు మిగిలిన ఎట్లొచ్చాయో
వాటికంటే మిన్నగా కూడా వాటి ఫలితాలు ఉంటాయి. ఆ ధీమా ఎక్కడి నుంచి వచ్చిందంటే గత 2.5 సంవత్సరంగా అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మేనిఫెస్టోలో ఏమేమి చెప్పామో వాటిన్నింటినీ 95% పైగా అమలు చేయడము, చెప్పనివి కూడా ప్రజలను సంక్షేమం కోసం అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం పనికొచ్చేవన్నీ దీర్ఘకాలికంగా రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పటంల మీదనే ఒక మెరుగైన ఇతర దేశాలతో పోల్చే రకంగా కూడా వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చిన నేపథ్యంలో ఆశించిన విధంగానే అనుకున్న రీతిలోనే అంతకంటే మెరుగ్గా కూడా ఎవరైతే మా కోసం పనిచేస్తారో వాళ్ళకు మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజలు మరోసారి రుజువు చేశారు. ఏ ప్రజల మీద అయితే ఆయన విశ్వాసం పెట్టుకున్నారో, ఏ ప్రజలనైతే ప్రాణం కంటే ఎక్కువ అభిమానిస్తారో, అందరినీ తమ ఇంట్లో ఆడపడుచుల్లాగానో తమ కుటుంబ సభ్యుల్లాగానో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. వాళ్ళ ఆశీస్సులు కూడా అలాగే మెండుగా ఉన్నాయనేది ఈ ఎన్నికల ఫలితాల్లో కూడా తెలిసాయి. సో ఇవి కూడా కొంత రివ్యూ చేసుకున్నాం. అలాగే పథకాల్లో ఎక్కడెక్కడన్నా వీటిలో ఉంటే వాటిని సరిదిద్దుకోవడం, పార్టీ పరంగా క్రియాశీలకంగా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు పూర్తిగా పేదలందరూ ఈ పథకాలను వాడుకునే రీతిలో వాళ్ళలో చైతన్యపరిచే కార్యక్రమం కూడా టేకప్ చేయాలని కూడా అనుకుంటున్నాం. సో త్వరలో రాబోయే బడ్జెట్ ఉప ఎన్నిక కూడా ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇలాంటి కార్యక్రమం నెలవారీ కూడా జరుగుతాయి. ఇన్ఛార్జి మంత్రిగా ఆయన మధ్యలో డిఆర్సీ ఉన్నప్పుడు వస్తుంటారు. నా వరకు నేను నెలకు ఒకసారైనా వచ్చి అందరితో కూర్చొని డిస్కస్ చేద్దాం, ఇద్దరం కూర్చొని మాట్లాడదాం అనేది నిర్ణయం జరిగింది. ఇది ఈరోజు జరిగిన కార్యక్రమం. పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసులపై ప్రభుత్వంపై దమనకాండకు పాల్పడుతుందని, పసిపిల్లల తల్లులను సైతం జైలుకు పంపిస్తుందని పలువురు వ్యక్తులు ప్రభుత్వ చర్యలకు తీవ్రంగా ఖండించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసులకు సంఘీభావంగా ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, విమలక్క తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆదివాసుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. సెల్ఫ్ ఇంపోజ్డ్ రెస్ట్రిక్షన్స్ అంటారు. అయితే ఈ యాక్ట్ పర్యవసానం దీని పూర్వపరాలు ఒకసారి ఆలోచన చేస్తే యాక్ట్లో అసలు ఎందుకు యాక్ట్ తెచ్చింది కేంద్ర ప్రభుత్వం అనే దానికి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అని సార్ ఇంతకుముందు యాక్ట్ కూడా ఇచ్చినాం. దాంట్లో క్లియర్గా ఏం చెప్తారంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసిన ఈ చట్టంలో మన ప్రతి చట్టంలో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అని ఉంటారు. ఎనీ లెజిస్లేషన్ మేడ్ ఇన్ ఐదర్ లెజిస్లేచర్ ఆర్ ఇన్ పార్లమెంట్ ఎక్కడ చేసినా కూడా ఎందుకు చెప్తారంటే టు అండూ హిస్టారికల్ ఇంజస్టిస్ అక్కర్డ్ టు ది ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్. చాలా అనేక కాలాలుగా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేయడానికి చట్టాన్ని ఉద్దేశించడం అని ఓపెనింగ్ సెంటెన్స్లో చెప్తారు. అట్లే టు ఎన్ష్యూర్ ల్యాండ్ టెన్యూర్, లైవ్లీహుడ్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఫారెస్ట్ డ్వెల్లింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. ఈ భూమిని నమ్ముకొని ఉన్న వాళ్ళ కోసం, దాని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన చట్టం. పార్లమెంట్లో ఎట్లా ఉంటుందంటే ఒక 8 స్టాండ్ ఉన్నారు. ఈరోజు మీరు ఆశించి ఏదైతే కోరుకున్నారో అది లేదు, దానికి రివర్స్లో చాలా దారుణంగా అంచబడుతున్నారు. సంఘటనలు బయటకు రావట్లేదు. మొన్న పినపాక ఏరియాలో అయితే ఎప్పటి నుంచో తుమ్మల చెరువు అనేది కాకతీయుల కాలం నాడు కట్టినటువంటి చెరువు, దాని కింద ఎప్పటి నుంచో భూములు సాగు చేస్తున్నారు. అక్కడ భూములను కూడా బలవంతంగా లాక్కున్నారు. అక్కడ ఒక గిరిజనులు మందు దాగిలు కూడా. ఇంకొకడ మొన్న అన్నపరెడ్డి నగర్లో బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్పై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మున్నూరు కాపు నాయకులు తీవ్రంగా ఖండించారు. కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పట్నం పురుషోత్తమరావు ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో కాపు నేతలు మాట్లాడారు. ఎమ్మెల్యే మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నా పేరు శంకరి బాలకృష్ణరావు పటేల్. నేను తెలంగాణ మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం అపెక్స్ కమిటీ కన్వీనర్. 2021 సంవత్సరం వచ్చాము. 21వ శతాబ్దం చంద్రయాన్ పూర్వ జరుగుతూ ఉన్నాయి. మనం ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళు అనుకుంటా ఉంటే ఒక
సర్దార్ సర్వాయి పాపన్న జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాతర నిర్వాహక చైర్మన్ సినీ నటుడు పంజాల జయంత్ గౌడ్ తెలిపారు. ఉప్పల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు గోల్కొండ కోట నుండి ప్రారంభమవుతాయని చెప్పారు. అనంతరం భువనగిరి కిల్లా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం వద్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు. నమస్కారం అండి, నా పేరు పంజాల జయంత్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న సినిమా హీరో, సర్దార్ పాపన్న ట్రస్ట్ చైర్మన్. రేపు భువనగిరి కోటలో సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకలు మేము ఘనంగా నిర్వహిస్తున్నాం. ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎక్సైజ్ శాఖ మార్చులు శ్రీనివాస్ గౌడ్, కార్మిక శాఖ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షుడు హనుమంతరావు గారు, రాజశేఖర్ గౌడ్ గారు, మరి పద్మారావు గారు డిప్యూటీ స్పీకరు, మరి ఈయన చాలామంది అతిరథ మహారథులు వస్తున్నారు ఈ కార్యక్రమానికి. దీన్ని పెద్ద ఎత్తున మేము ఏర్పాటు చేసాం. అంటే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎక్కడ మేము 7 గంటలకు గోల్కొండ కోట నుంచి స్టార్ట్ అవుతాం. భువనగిరి కోటకు వచ్చేసరికి 9:30 అవుతుంది. అక్కడ 9:30 10 గంటల నుంచి స్టార్ట్ చేసి 1 గంట 2 గంటల వరకు దాకా లంచ్ గిట్లా చేసుకొని అక్కడ అందరి ఉపన్యాసాలు ఉంటాయి. అక్కడి నుంచి 3 గంటలకు కిలాషాపురం కోట పోతాం. కిలాషాపురం కోటలో మా శ్రీనివాస్ గౌడ్ పాపన్న జాతర పోయిన సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి అక్కడ జాతర ఉత్సవాలు చేసుకొని అక్కడ జయంతి వేడుకలు కూడా పాపన్న విగ్రహం కూడా ఉంటుంది, అక్కడ కోట కూడా ఉంటుంది, సందర్శిస్తాం. అది పరిస్థితి. ఎంతమంది, దాదాపు ఎంతమంది? 3-4 వేల మంది. అంబర్పేట బాపునగర్లో బస్తీ వాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాలనీలోని డ్రైనేజ్ పైప్ లైన్ పై ఉన్న మూత కూలిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కాలనీలో చేపట్టిన సీసీ రోడ్డు పనులు ఇటీవల పూర్తయ్యాయి. ముందు డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేయకుండా సీసీ రోడ్లు నిర్మించడం వలన తాగే నీటిలో డ్రైనేజీ నీళ్లు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ పైప్ లైన్కు సంబంధించి అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. भाई पहले रोड जितनी थी पहले अच्छी रोड थी, अब तो और उसको डैमेज करके और वो स्लोप सही नहीं है, पानी जाम बोले वहाँ रुक जा रहा, गड़े उधर जैसे बोले वैसे है. पहले तो भी जरा सही था, अब ज़रा जो भी है मेहरबानी करें, विजय साहब की रिक्वेस्ट है जो भी है उसका प्रॉब्लम सॉल्व कर रहे हैं. हमारे घर के वास्ते आवाम को तकलीफ हो रही, आज जो है आने जाने को कितनी की तकलीफ हो रही. आज जो है परसों देखो आप एलबी नगर के जो है कॉन्सेसी में वो 2 जने बह के चले गए. आज बोले तो क्या बोलते, कुशाल साहब को ये बात बोले तो नहीं हम ये लाइन छोटी है, कहाँ घुस जाते, बोले तो घुस गए बात क्या करते, छोटे बच्चे चले गए बात आप क्या कर सकते. आपको बोले तो बार जो है आप लोग जो है, मेरे को भी फ़ोन बहुत आ रहे, आपको फ़ोन आ रहे, तो बोले तो आप गवर्नमेंट के नौकर है, गवर्नमेंट आपको तनख्वाह दे रही, आप बिल्कुल जो है काम करना है. हम आपको गवर्नमेंट नहीं, हम आवाम के आदमी हैं. बरसात के दिन है, ये मैनल ऐसा गिरे हुआ है, नई कंस्ट्रक्शन रोड है, ये लोगों पानी कैसा ठहरे हुआ, ज़रा उधर देखिए आप, पूरा पानी है और जो रोड पूरा एक लेवल नहीं है. नया कंस्ट्रक्शन करके डाल के लोग रोड, अब कंट्रैक्टरों को बोलो तो भाई हमारे को जो फंड बजट है उसमें डाल रहे बोल रहे. अब ये मैनल बरसात के दिन है, ऐसा बैठे हुआ मैनल है, अब आने जाने वाले रात में क्या दिखता पानी, अभी इतना पानी ठहरे हुआ है, अब रात में आके हम लोग साफ करे बोल के पानी जा रहा है, नहीं तो और पानी दुनिया का रुके हुआ था. अब कंट्रैक्टरों को बोले तो लोग बोलते हमारे को कर रहे भाई, हम कर रहे बोल रहे. मैनुअल गिर के 3 दिन से तो अभी तक ना है. नई रूट डालने के बाद से ये प्रॉब्लम बार होते जा रहा. हम लोग जो है सो कॉल कर रहे हैं, वो लोग गाड़ी लेकर आ रहे हैं, आके करके चले जा रहे हैं, लेकिन जो है सो मसला हल नहीं हो रहा. हमारे को किसी पार्टी से कोई ताल्लुक़ नहीं है, लेकिन जो है सो हमारे को जो है सो ड्रेनेज का काम करा के दीजिए. शुक्रिया. ये नई रोड जो डाले साहब, वो रोड पे पूरे गड़े है, हर जगह पानी ठहर रहा. पुरानी रोड जो थी जब पानी नहीं ठहरता था, अभी रोड डाले और तकलीफ़ हो गई और ड्रेनेज भी भर जा रहे हैं और सही तरीके से काम हुआ ही नहीं है. और उन लोगों को बोले साइड में जो गड़ा है वो गड़े में मट्टी डाल देते, बोले वो मट्टी डाले ना माल डाले कुछ भी नहीं डाले, वैसे ही छोड़े और चले गए. और मेजरमेंट कर लिया, रोड का लिख लिए, चले गए वापस. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సర్పంచ్ మల్కా చంద్రకళ రామస్వామి, ఎంపీటీసీ ఎంఏ అతిక్తో కలిసి ఈ డ్రైవ్ను ప్రారంభించారు. మొదటి రోజు సుమారు 100 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కుడికాల సురేష్, ఉప సర్పంచ్ పుట్టా రంజిత్, కార్యదర్శి రవి, ఏఎన్ఎంలు, ప్రజలు పాల్గొన్నారు. మీరు చెప్తారు కదా రైతు సిస్టర్ మీ ఇద్దరికైతే తెలుస్తుంది.
నేనే 6 నెలలు 5 తారీఖు మనకి ఇప్పుడు 3 నెలలు నడుతున్నాయి. 3 అయిపోవాలి. 5 నెలలు 26కే వేసాను. 17 ఇంకంతే 3 నెలలు అయిపోయింది. అదే అయితేనే ఇస్తాను. గత 17 నెలలుగా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల జేఏసీ కమిటీ అధ్యక్షుడు రమేష్ అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నిక నోటిఫికేషన్ లోపు విధుల్లోకి తీసుకుంటే నామినేషన్ విరమించుకుంటామని, లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా నామినేషన్ వేసి నిరసన చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మర్పల్లి మండల కమిటీ అధ్యక్షుడిని. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీలో మమ్మలను 17 నెలల నుంచి విధుల్లో తొలగించింది. ఏ కారణం లేకుండా మనం నిర్దాక్షిణ్యంగా తొలగించారు. పలుసార్లు మేము ప్రభుత్వానికి వేడుకున్నాం. అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రతి ఒక్కరిని, ఎమ్మెల్యేని, ఎంపీని, ప్రతి వార్డు సర్పంచ్ కార్యాలయం నుంచి మేము ప్రాధాన్యపడినా మమ్మల్ని పరిగణించకుండా విధుల్లోకి దూరించి 7,651 మంది ఫీల్డ్ జీవితాలను రోడ్డు పాలు చేశారు. అందుకు నిరసనగా రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ జేఏసీ పిలుపు మేరకు హుజురాబాద్ బై ఎలక్షన్లో 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్ వేయడానికి పిలుపునిచ్చారు. ఆ పిలుపును పురస్కరించుకొని మేము మరిపల్లి మండలంలో నుంచి 4 అభ్యర్థులను ఎంపిక చేసుకొని హుజురాబాద్ ఎలక్షన్లో మేము నామినేషన్ చేసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ అత్యాచారం ఘటనపై మంత్రి శ్రీనివాస్ కీలక చర్యలు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖకు ఆదేశాలు. రాష్ట్రంలో రగడ రేపుతున్న దళిత బంధు. దళితులపై ప్రేమను నిరూపించుకోవాలని సీఎంకు మాజీ ఎంపీ విఎస్ ఛాలెంజ్. కడప జిల్లా వైసీపీ నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం. జిల్లాలో పార్టీ బలోపేతం దిశగా చర్యలు. ఆదివాసీలపై జులుం ప్రదర్శిస్తున్న ప్రభుత్వం. ఓటు సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతల సమీక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం. బులెటిన్ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.